పథకాలు అసలు మిమ్మల్ని ప్రజలు పథకాలు అడిగితే వాళ్ళని చంపేరే వాళ్ళు మీరు మీ జనసేనాలు ప్రశ్నిస్తేనే చంపుతున్నారు తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు పెట్ట 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 లాగి లాగి కొడుతున్నారు ఎవరిని చంపేశారండి ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఎవరిని చంపేశారు ఎలా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర శివశ్రీ వాళ్ళ అన్నం చెప్పారు అలాగేనండి మీ పార్టీలో ఉన్నప్పుడు శివశ్రీ అనే అమ్మాయి మీ వాలంటీర్ వాళ్ళ అన్నం చెప్పారు అలాగేనా చంపించుకుంటాం మీరు ఎవరు అడగటానికంటే మీరు ఎట్ట పెడతారు కాదండి ఎవరెవరిని చంపారండి ఏంటది ఈ రోజు ఒక దళిత మహిళ మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారు దళిత మహిళకు దారుణ అవమానం విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదం అయిన ఫోటో కూడా చూపిస్తాను సార్ ఎవరిని ఎక్కడ అది జనసేన వాళ్ళు చెప్పండి ఒక్క నిమిషం ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా ఒక్క నిమిషం వినాలి 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 సార్ దాడి చేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు సార్ ఓకే వైసీపీ నాయకులు దాడి చేశారట వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకులు దాడి చేశారట వర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆ దాడిలో ఉన్న ప్రధాన ముద్దాయిలు ఇద్దరు కూడా కాదు సార్ గవర్నమెంట్ ఎవరిది వైసీపీ వాళ్ళు ప్రధానికి వైసీపీ ఎవరికి మాట్లాడిస్తారు ఈ విషయం మీద వెంకటరెడ్డి గారు మీరు ఒకటి చెప్పారు ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటున్నారు అది అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు ఓకే మీకు ఇస్తానండి మీకు ఇస్తాను మీకు నేను టైం ఇస్తాను కాదండి ఇస్తాను అరుణ గారు ఇస్తాను వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ రైజ్ చేశారు ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదట ఆవిడ చెప్పాక మీరు మాట్లాడదు కానీ ఆవిడ చెప్పిన తర్వాత మీరే మాట్లాడదు కానీ వినండి ఇంపార్టెంట్ ఇష్యూ కదా అది ఎవరున్నారో తెలియాలి కదా మీరే రైజ్ చేశారు దాన్ని ఆవిడ ఇన్ఫర్మేషన్ చెప్తారు అంటున్నారు అది మీరు ఏకీపిస్తారా ఏకీపించరా చూడండి వెయిట్ 2 minutes ప్లీజ్ అరుణ గారు ఏంటి చెప్పండి సార్ ఆ విషయము ఆ పెళ్లి కులాంతర వివాహానికి సంబంధించిన విషయం సార్ వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన బీసీ సామాజిక వర్గం అమ్మాయిని ఆ ఎస్సీ సామాజిక వర్గ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పట్లో వీళ్ళ దెబ్బకు భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆవిడ ఊళ్ళో ఏదో పనుండి ధైర్యం చేసి వాళ్ళు వస్తే లైట్లు కరెంట్లు అసలు కరెంట్ ఆపేసి మరి ఆవిడ్ని తీసుకెళ్లి లాక్కెళ్ళిపోయి కట్టేసి కొట్టింది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇవాళ అందులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఏ1 కూడా వైసీపీ నాయకులు. ఓకే ఓకే వెయిట్ వెయిట్ అరుణ గారు మీరు వెంకటరెడ్డి గారు మీకు దమ్ముందా మీ ప్రభుత్వానికి అదే జరిగింది ఎవరైతే తప్పు చేస్తే వైసీపీ అని తెలుగు మళ్ళీ మీకు సిగ్గు లేకుండా వైసీపీ అని చెబుతున్నారా వైసీపీ మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నట్టు విషయం మర్చిపోయారు ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశాం మీకు చేతన అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళి యాక్షన్ తీసుకోమంటున్నారు మీకు చేతన అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మీ పవన్ కళ్యాణ్ మీ జనసేన వాళ్ళు సన్నాసులు మాట్లాడేందుకు మాట్లాడతారు మీ జనసేన వాళ్ళు దాని వెనక వైసీపీ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉంటారు పోలీసులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు మాట్లాడితే వైసీపీ అంది వరంగా నాకు అర్థం కాలేదు వైసీపీ అయితే ప్రభుత్వం ఉంది వాళ్ళ మేమా మరి యాక్షన్ తీసుకోండి మేము చెప్తాం కదా ధైర్యంగా అలాంటి సంఘటన ఎవరు కాదు ఎన్నికలకు ముందు ఈ పథకాలకు సంబంధించి అసలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం అంత ఇస్తాం బై బై వైసీపీ పూనకం ఎవరు మన గంజాయి తీసుకున్న లూగుతారు చూడండి అంతకంటే దారుణంగా ఊగాడు సార్ నిన్న బాగా ఊగాడు మీడియా ముందు ఏంటండి అదే ఆడియో రావట్లేదు ఏంటది తీసుకున్నాళ్ళు ఏ విధంగా ఊగిపోతారో సరే సరే ఎందుకు వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు వస్తే అయినా సార్ మేము అధికారంలోకి వస్తే ఈ పగలు తీసి చేస్తాం ఈ ప్రభుత్వాన్ని పడేయండి అని చెప్పి ప్రగల్భాలు పలికినాళ్ళు
సూపర్ 6 కాదు అంతకంటే ఎక్కువ ఇస్తాం, మాది కూడా కలిపిస్తాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము. ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఒక 500 మంది యువతకి 100 మంది యువతకి 100 మంది కదా 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తాము. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ పథకాలు అవసరమా? రాయపాటి అరంగా మాట్లాడుతున్నారు, ఈ పథకాలు అవసరమా? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? ఈ రాష్ట్రం ఈ రోజు ఎట్లా అడుగుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఇదయింది. మీరే కదా సంపద సృష్టిస్తా, బాబు గారు వస్తే సంపద బాగా విపరీతంగా సృష్టించేస్తాడు, అది మేమందరం పంచుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు 250 కోట్ల ఫండ్ వచ్చింది వరదకి. వరద కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 250 కోట్ల పైన వస్తే ఇప్పటికీ ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. వెంకటరెడ్డి గారు డబ్బులు యాడతో చేశారో వెంకటరెడ్డి గారు ఒక విషయం ఏంటి, అరెస్టుల పర్వం ఇంకా మొదలవుతుందా? ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏదో వీళ్ళందరినీ తీసుకువెళ్ళారట, విచారణ జరుపుతున్నారట. అందులో మీ తలసిల రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, దేవినేని గారు వీళ్ళంతా కాదు సార్. చేసుకోమని 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ వస్తా డిబేట్ లో మాట్లాడతారు, మళ్ళీ వచ్చి మేము ప్రజల కోసం పోరాడతాం. ఏది ఇలా కేసుల గురించి మేము భయపడి వీళ్ళ ప్రాధాయపడే పరిస్థితి ఉంటుంది. అవును, మీ పరిస్థితి ఏంటి? మీకు ఏదో సిఐడి నోటీసులు ఇచ్చారు కదా. అవును సార్, బెయిల్ వస్తుంది కదా, 90 రోజులైనా బెయిల్ వస్తుంది కదా. మీరు బెయిల్ తీసుకున్నారా ముందస్తుగా? కాదండి, మీరు ముందస్తు బెయిల్ తీసుకున్నారా? ఒక కేసులో వచ్చింది, ఒక కేసుకు సంబంధించి ఆల్రెడీ వచ్చింది. అది 3 సంవత్సరాల లోపు సెక్షన్. ఇదే వీళ్ళ ఒంగోలు స్టేషన్ లోనే. అది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట అధికారంలో ఉన్నప్పుడు. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళు కూడా ఇవ్వలేదు. సరే వాటి గురించి లైట్ అండి, ఈ కేసులు వీటి గురించి భయపడితే ఇట్లాంటివన్నీ చాలా మందిని చూసాం. కాదండి, ఒక దాంట్లో వచ్చింది, ఇంకో దాంట్లో రాలేదు, ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. అయితే వస్తాయి అది కూడా వస్తాయి, కొన్ని రోజులు లేట్కి వస్తాయి. ఏమైతే ఎడగాతే హైకోర్టులో వస్తాయి, హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో వస్తుంది. అది కూడా రాకపోతే జైలుకి వెళ్ళి వస్తాం. కొన్ని రోజులు డిబేట్ దూరంగా ఉంటాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం. వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారు. భయపడే రాజకీయాల్లో ఎలాగైనా ఇలా ప్రాధాయపడతారా? కాదండి, వెళ్ళడానికి ఇంకోటి ఉంటుందా? కాదు వెంకటరెడ్డి గారు, వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యారు 100%. ఇవాళ కాదు రేపు వెళ్తాం, రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, తర్వాత 4 నెలల తర్వాత వస్తాం మళ్ళీ బయటికి. అరుణ గారు భయపడి రాజకీయాల్లో నన్ను గిల్లారు, నన్ను గిచ్చారు, నన్ను వాడదన్నాడు, నాడు ఇది అన్నాడు, అమ్మ నా మీద ఇది పెట్టినాడు. ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోమనండి ఇష్టం అన్నట్టుగా. ఎక్కడా కూడా తగ్గేది లేదు. 4 రోజులు లేట్ గా బెయిల్ వస్తుందేమో, లేదా 10 రోజులు డిబేట్ కు దూరంగా ఉంటామేమో, అంతే కదా, సింపుల్. తర్వాత వస్తాం, మళ్ళీ వచ్చి కనపడతాం స్క్రీన్ మీద. అరుణ గారు, ఇది వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఒకటి ముందస్తు బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి బ్యాలెన్స్ ఉందట, సిఐడి నోటీస్ ఇచ్చారట. ఏం జరుగుతుంది? ఏదైతే 1 నెల రోజులు వెళ్ళేసి వస్తామో అంతకుమించి ఏముంటుంది అని. వాళ్ళ నాయకుడు యథావిధిగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వాడుకున్నాడు గతంలో. వీళ్ళు కూడా అదే పంతాలో ఉన్నారండి. పెద్దగా భయం ఉంటుంది, చట్టాలు, శిక్షలు, కేసులు సంబంధించిన మనం చేయకూడదు కాన్సెప్ట్లు ఏమి ఉండవులేండి. సరదా వెళ్తా, సహజంగానే సరదా. లేకపోతే వెళ్ళి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటారు, పవన్ కళ్యాణ్ పట్టుకున్నట్టు. గాయత్రి గారు టైప్ కాదని చెప్తున్నా. గాయత్రి గారు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, మీరు నాన్ స్టాప్ ఆపరు, ఒక్క నిమిషం. గాయత్రి గారు, ఎందుకండి వెంకటరెడ్డి గారి మీద అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టారట, అరెస్టులు చేయడానికి సిద్ధం చేస్తున్నారట, ఆయన ముందస్తు ఒక బెయిల్ తీసుకున్నారట, ఇంకోటి ఇంకా బ్యాలెన్స్ ఉందట, అంత కోపమా? ఆయనే ఒప్పుకుంటారు కదండి. నేను పోస్టులు పెట్టాను, అందుకే నా మీద కేసులు పెట్టాను, నేను ఎందుకు భయపడతాను? ఇలా దులిపేసుకుంటా, రేపు వచ్చి మళ్ళీ ఇంకో 4 దళితులు కూడా పోస్టులు పెడతా, మళ్ళీ కేసులు పెట్టాను. నాకేం కొత్త కాదు, నాకేం అలవాటు. మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, మా ఎంపీలు ఎలా ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. ఇంకా మీకు నాకు అన్యాయం ఏమన్నా పొందా? ఆయన సరదాగా ఉంటే సరదాగా జైలుకి వెళ్తాను, కేసులు పెట్టి. వర్మ గారు, ఒక నిమిషం, నేను పోస్ట్ ఏం పెట్టాను వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పాయింట్ నెంబర్ 1. 2